ఉంటే నాకు వచ్చే ఆశీర్వాదం ఏమది? ప్రసంగి 8:12. ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే నాకొచ్చే ఆశీర్వాదం ఏంటంటే క్షేమము. ఏం సార్? దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంది? క్షేమము. నేను క్షేమంగా ఉంటాను, నా యొక్క కుటుంబం క్షేమంగా ఉంటుంది, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా క్షేమంగానే ఉంటారు. సో కాబట్టి దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే నాకొచ్చే ఆశీర్వాదం ఏంది అంటే క్షేమము. యేసు ప్రభు ఈ లోకంలో చాలా క్షేమంగా జీవించినాడు. అసలు ఆయన పరిచర్య స్టార్ట్ చేసినప్పటి నుండి అందరూ ఆయనను రాళ్ళు రువి కొట్టేయాలి, రాళ్ళు రువి చంపేయాలి, ఆయనను తరిమి సంపేతం అని అనుకున్నారు. కానీ ఒక్క చిన్న దెబ్బ కూడా ఆ తండ్రి అయిన దేవుడు ఆయన మీద తగలనీయలేడు. మాటల చేత దూషించినారు, వాదనల చేత దూషించినారు. దాని తర్వాత ఈయన ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పనులన్నీ చేస్తున్నాడు, రాళ్ళు కొట్టి సంపేతం ఈయనని అన్నారు. అయినా సరే ఒక్క చిన్న దెబ్బ కూడా ఏ ప్రభుకు తలగలేదు. ఎందుకు అంటే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? క్షేమంగా ఉంచుతాడు. నేను దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే క్షేమంగా ఉంటాను అంటే నా ఆత్మ అనేది, నా ఆత్మీయ జీవితం అనేది క్షేమంగా ఉంటుంది అని అర్థం. శారీరకంగా నేను మంచిగానే ఉన్నా అని అంటే, నేను క్షేమంగానే ఉన్నా అంటే నేను దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నాను కాదు. నా ఆత్మీయ జీవితం అనేది చాలా క్షేమంగా ఉంటుంది, నా ఆత్మకి ఎలాంటి ప్రమాదం అనేది జరుగుతుంది. సరే, ఒకటి చూసినాము క్షేమంగా ఉంటాము. రెండోది చూడండి, 115 కీర్తన 13వ వచనం. 115 కీర్తన 13వ వచనం. చాలు. సో ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే వాళ్ళు పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా సరే. ఇప్పుడు పెద్దలు అంటే మీరు అంతా ఏమో. పెద్దలు అంటే ఎవరు? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఏం చేస్తాడంటే అయిపోయి. నువ్వు దేవుని అందరి భయభక్తులు నీకు లేవు అంటే ఆశీర్వాదాలన్నీ నువ్వు కోల్పోతావు అంతే. ఎవరికి జరగని నష్టం కూడా నీకే జరుగుతుంది, ఎవరికి జరగని ప్రమాదం నీకే జరుగుతుంది, అని నీకే అవుతాయి. ఆశీర్వాదానికి ఆపోజిట్ ఏంది అంటే కీడు. సో కాబట్టి ఎక్కడ లేని కీడు నాకే జరుగుతుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి నేను. దేవుని అందరి భయభక్తులు కనుక నాకు లేకపోతే చాలా ప్రమాదం అది. సరే, 2 సంగతులు చూసినాం కదా. ఇప్పుడు చూడండి అదే కీర్తన 31:19. ఒకటి చూసినాము దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే నేను క్షేమంగా ఉంటాను. రెండవది, దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు పిల్లలైనా సరే పెద్దలైనా సరే అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. కీర్తన 31:19 చదవమ్మా. దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే నాకు మేలు. ఈ దేవుడు నాకు మేలు చేస్తాడు. ఆ మేలులన్నీ ఆల్రెడీ ఆయన అన్ని దాచిపెట్టిండంట పరలోకంలో. ఆయన దగ్గర ఆయన మేలులన్నీ దాచిపెట్టినాడు. ఆ దాచిపెట్టిన మేలులన్నీ కూడా ఎవరికి ఇస్తాడు అనంటే దేవుని అందలి భయభక్తులు కలిగిన వాళ్లకు మాత్రమే ఆ దాచిపెట్టిన మేలులన్నీ ఇస్తాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఒకటి చూసినాము క్షేమము, రెండవది చూసినాము ఆశీర్వాదము, మూడోది చూసినాము మేలు. నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అదే నాకు మేలు. 145 కీర్తన 19వ వచనం. ఆడ 3 విషయాలు ఉంటాయి. 145 కీర్తన 19వ వచనం చూడండి ఎంత మంచిగా ఉందో దేవుని వాక్యం. అదండి,
కోరిక నెరవేరుస్తాడంట. కోరిక అంటే ప్రార్థన అని అర్థం. ఏమ్మా కోరిక అంటే ఏంది? ప్రార్థన. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే నా ప్రార్థనలు దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు. నా ప్రార్థనలు దేవుడు అంగీకరించట్లేదు అంటే అదే సిగ్నల్ అనమాట, నాకు దేవుడు అంటే భయం అనేది అసలు లేనే లేదు. సో కాబట్టి తన యందు భయభక్తులు గలవారి కోరికను ఆయన నెరవేర్చును. సో దేవుడు చూస్తున్నాడు అనమాట, తన యందు భయభక్తులు గలవారి కోరికను ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి. సో కోరికలు నెరవేరుస్తాడు, మొర ఆలకిస్తాడు. మొర అంటే ప్రార్థన. సరే, కోరిక అంటే నా హృదయంలో కోరికలు ఉన్నాయి, ఆ కోరికలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు, మొర ఆలకిస్తాడు. కోరిక నెరవేరుస్తాడు, మొర ఆలకించి వారిని రక్షించును. 3 ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ, మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఒక్క వచనంలోనే. నా కోరికలన్నీ నెరవేర్చబడాలి అని అంటే నేను దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. నా ప్రార్థనలన్నీ ఆలకించబడాలి, నా ప్రార్థనలన్నీ కూడా దేవుడు జవాబు అనుగ్రహించాలి. అంటే నేను చేయాల్సిన పని ఏంటి అంటే దేవుని యందలి భయభక్తులు అనేవి ఉంచాలి. మూడో సంగతి ఏంటంటే వారిని రక్షించును. నాకు ఏ కీడు రాకుండా ఈ దేవుడు ఏం చేస్తాడంటే అన్ని బాధల నుండి కూడా ఈ యొక్క దేవుడు నన్ను రక్షిస్తాడు. సో కాబట్టి దేవుని యందలి భయభక్తులు అనేవి చాలా చాలా ప్రాముఖ్యం. సరే, ఇంకొక సంగతి చూడండి, యెషయా 33:6 చాలా మంచి మాట ఉంది ఆడ. యెషయా 33:6 ఎంత మంచి మాట అండి. యెహోవా భయము వారికి, అరే యార్ ఎంత అద్భుతమైన మాట కదా, ఎంత మంచి మాట ఇది. యెహోవా యందలి భయమే మనకు ఐశ్వర్యము. నేను దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాను అనంటే దానికంటే మించిన ఐశ్వర్యం ఇంకోటి లేనే లేదు అసలు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు యెహోవా యందలి భయం అనేది ఉన్నదా లేదా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. యెహోషువ 4వ అధ్యాయము ఆఖరి వచనం మళ్ళోసారి చదువుదాం. యెహోషువ 5వ అధ్యాయము మొదటి వచనం మళ్ళోసారి చదువుదాం. యెహోషువ 4వ అధ్యాయము ఆఖరి వచనం మరొక పర్యాయము అందరం కలిసి చదువుదాం. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండచేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండచేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. సో కాబట్టి మీరు ఎల్లప్పుడూ దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలా. ఇంకా దేవుడు చెప్పిన పనులన్నీ చేసినాడు, వాగ్దాన దేశంలోకి వచ్చేసినాము, రక్షణ పొందుకున్నాము, బాప్తిసం తీసుకున్నాము, ఇంకా అంతా మాదే రుబాబు, మేమే రుబాబు చూపిస్తాం, అంతా మాదే నడవాలి, ఏడపోయినా సరే మాదే నడవాలి అంటే కాదు. ఎల్లప్పుడూ ఇక్కడ యెహోషువ వీళ్ళందరికీ చెప్తున్నాడు, దేవుని కార్యాలు, అద్భుత కార్యాలన్నీ మీరు కళ్ళారా చూసినారు, ప్రత్యక్షంగా చూసినారు. ఆ చూసిన పనులన్నీ ఎప్పుడైనా సరే మీరు మర్చిపోవద్దు. ఆయన యొక్క శత్రువులతో దేవుడు ఏ విధంగా యుద్ధం చేస్తాడు అనే సంగతులు కూడా వాళ్ళు అవన్నీ చూసి వచ్చినారు. సో కాబట్టి ఎల్లప్పుడూ దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలా. సో దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందో 5వ అధ్యాయము మొదటి వచనంలో ఉన్నది. అది చూడండి, అందరం కలిసి చదువుదాం మళ్ళా. యెహోషువ 5వ అధ్యాయము మొదటి వచనం. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీయుల రాజులందరూ సముద్రము నొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత
వారికి ఇక ధైర్యం ఏమియూ లేకపోయాడు. నేను దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే నన్ను చూసి శత్రువులంతా ఏమైపోతారంట? ఇశ్రాయేలీయుల భయము చేత అని ఉంది ఆవిడ. ఆ లాస్ట్ లైన్ మీరు చదవండి. ఇశ్రాయేలీయుల భయము చేత ఇశ్రాయేలీయులకు భయపడ్డారంట. అర్థమవుతుందా అండి దేవుని వాక్యం మీకు? నేను దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉంటే నా ద్వారా దేవుడు నా శత్రువులకి బుగులు పుట్టిస్తాడు. శత్రువులకి భయం రాజులు భయపడ్డారంటండి. మళ్ళోసారి చదవండి ఆ వచనం చూడండి. యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీయుల రాజులందరూ విన్నారంట. అరే వీళ్ళెవరో కొత్త జనాంగం ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళెవరో అన్ని ఆక్రమించేసుకుంటున్నారు, సరే వాళ్ళకు దేవుడు అంటే భయం ఉందో లేదో తెలియదు, వాళ్ళు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు చేస్తున్నారు, శత్రువులందరినీ చంపేస్తున్నారు, శత్రువుల మీద జయం పొందుకున్నారు. వీళ్ళేం ప్రజలందరికీ వినగానే యోర్దాను నది దాటినట్టనే వాళ్ళకి భయం పుట్టిందట. ఎట్లా దాటి వచ్చిండ్రు వీళ్ళు? అంత పెద్ద యోర్దాను నదిని దాటడం అంటే అది మామూలు మాటలు కాదు. వీళ్ళు ఎట్లా దాటి వచ్చినారు? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? ఇన్ని ప్రమాదాలు, ఇన్ని ఎదిరింపులు వీళ్ళంతా ఎట్లా ఎదిరించినారు? రాజులందరికీ భయం అయిపోయిందంట. వాయమ్మనే, వీళ్ళేం జనాంగం రా నాయన, వీళ్ళు ఎటువంటి ప్రజలు? సో కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి కూడా అదే. నేను గనక దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎట్లా చేస్తాడు అంటే ఇతరులకి ఆ భయాన్ని పుట్టించేస్తాడు. వాళ్ళు శత్రువులైనా సరే, పడరానులైనా సరే, ఇంకా ఎవరైనా సరే. అందుకే నిన్ను ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టువానితో సమానము అని అన్నాడు. సో మనల్ని ముట్టాలంటే ఫైర్ షాట్ కొడుతుంది వానికి. అరే వీడు ఇట్లున్నాడు ఏంది? కాబట్టి రాజులందరి ఎదుట వీళ్ళు ఏమి అంటే రాజులకి భయం పుట్టించినారు. సో నేను గనక దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే లోకంలో ఎవరి ముఖం చూడ నేను. ఈ రోజులలో నేను చేస్తుంది కూడా అదే. ఎవరు ఎక్కడన్నా పోని, ఎవరికైనా చెప్పినామంటే వాళ్ళు వాదిస్తూ ఉంటారు. ఏ సేవకునికి దేవుడు అంటే భయం ఉంది, ఏ సంఘ పెద్దకు దేవుడు అంటే భయం ఉంది, ఏ విశ్వాసికి దేవుడు అంటే భయం ఉంది, ఎవరున్నారు? నాకు అనవసరం. నీ మట్టుకు నీవు దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండు అనే మాటని నేను పట్టుకున్నాను. ఆ వాక్యానుసారంగానే దేవుడు అంటే భయభక్తులు నేను కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నువ్వు నేను దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే మన శత్రువులకి కూడా భయం పుడుతుందంట. ఒక చోట నేను వాక్యం చెప్తుంటే కూర్చొని వింటుంటే ఆయన ఏం చెప్పినాడంటే, ఒక బలహీనుడైన విశ్వాసిని సైతాన్ గాడు మోకాళ్ళ మీద చూసిండు అనుకో. ఏం చెప్పిన ఇప్పుడు నేను? ఒక బలహీనుడైన విశ్వాసిని సైతాన్ గాడు గనక మోకాళ్ళ మీద చూస్తే గుండెలు అదిరిపోతాయంట వానికి. తెలుసా మీకు? ఒక బలహీనుడైన విశ్వాసిని మోకాళ్ళ మీద వాడు ప్రార్థన చేస్తున్నాడు, వాడు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, వాడు వాక్యం చదువుకుంటున్నాడు అని అంటే నా గురించి ఏం ఫిర్యాదు చేస్తాడో? యెహోవా యందలి భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు కదా. చదివినామా? ఏం ఫిర్యాదు చేస్తాడో, ఆ దేవుడు నన్ను ఏం చేస్తాడో? నా కోసం ఆల్రెడీ ఒక స్థలాన్ని సిద్ధపరిచి పెట్టినాడు. సైతాన్ గాడు గడగడ వణికిపోతాడంట. అందుకే చాలా చాలా ప్రాముఖ్యం. నీ కోరిక నెరవేర్చబడాలి, నీ మొర ఆలకించబడాలి అంటే నువ్వు నేను దేవుని అందలి భయభక్తులు అనేవి కలిగి ఉండాలి. సరే, మీకు హనన్య సఫేరా తెలుసో తెలియదో కానీ అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో ఉన్నారు వాళ్ళు. హనన్య సఫేరా వాళ్ళు ఏం చేయలేరు, జస్ట్ అబద్ధం చెప్పినారు, చిన్న అబద్ధం చెప్పినారు. వాళ్ళు అందరూ వాళ్ళ ఆస్తులు అమ్ముతున్నారు. అమ్మిన ఆస్తిలో కొంత భాగం తీసుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెడుతున్నారు. అరే అందరూ చేస్తున్నారు కదా, నేను చేయకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు ఏం చేసినారు అంటే వాళ్ళు వాళ్ళ పొలాన్ని అమ్మినారు. అమ్మి కొంత వెల తీసుకొని వచ్చి ఆడబెట్టినారు, పేతురు యొక్క పాదముల దగ్గర వాళ్ళు పెట్టినారు. నిజంగా ఆ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతంగా పనిచేసిండంటే ఆ వ్యక్తి హృదయంలో ఏముందో నాకు తెలియదు, ఆ వ్యక్తి ఏం చేసినాడో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంత అద్భుతంగా పనిచేసిండు ఆ దినాలల్లో.
పేతురుకు వెంటనే తెలిసిపోయింది, మీరు నిజంగా ఇదే వేలకు అమ్మినరా మీ పొలాన్ని? చెప్పండి, మీరు ఇదే వేలకు అమ్మినారా అనంటే దేవుని అందలి భయము లేకుండా, ఏమీ లేకుండా అవును అని అబద్ధం చెప్పాడు మా సారు. ఏమ్మా, అవు మేము గింతకే అమ్మినాం, మేమేం దాచుకోలేం మా లోపల, మా ఇంటి దగ్గర ఏం దాచుకోలేం, వచ్చి వచ్చి బీరువలో చూతుదా ఏమన్నా ఏమో, మేము దాచుకోలేం, గింతకే అమ్మినాం, గింతనే తెచ్చిపెట్టినాం. సరే, అయ్యగారు చనిపోయినారు, స్పాట్ డెడ్ చనిపోయినాడు. అక్కడున్న సైనికులే ఏం చేశారంటే పాతి పెట్టేశారు. మామూలుగా చనిపోయిన తర్వాత బంధువులందరినీ పిలవాలి, ఎవరెవరు ఉన్నారో అందరికీ ఫోన్ చేసి చెప్పాలి, వాళ్ళు వచ్చేదాకా ఆగాలి, 2 రోజులైనా సరే ఆగాలి. అవన్నీ ఏం లేవు మా దగ్గర. నీకు దేవుడు అంటే భయం లేదు అంటే కుక్క కూడా నీ ముఖం చూడాలి, అది దాని అర్థం. ఎవరిని పిలవలేరంట, పోయి పాతేసినరు వాడిని. ఇదిగపడ అక్కడ దేవుడు అంటే భయం లేనోడు, నాకెందుకు పనిలేక. దాని తర్వాత మా మేడం వచ్చింది, జరిగిన సంగతి ఎరుగక అని ఉంది వాక్యంలో. జరిగిన సంగతి ఆమెకు తెలియదు, భర్త ఎక్కడ పోయిండో, భర్త ఏమైపోయిండో, అసలు భర్త వచ్చిండో రాలేడా కూడా ఆమెకు తెలియదు. మేడం గారు వస్తే మేడం గారు కూడా అదే పని చేసినారు. మీరు ఇంతే వెలకు అమ్మినారా? ఇంతకే అమ్మినాం. అర్థం, నీ భర్త శవాన్ని తీసుకుపోయిన వాళ్ళ పాదాలు చూడవు, వాళ్ళ అడుగులు గానే ఉన్నాయి, కనబడుతున్నాయి అడుగులు. ఓ అడుగు, మనకు అవసరమా చెప్పండి గిసండి బతుకు? అంటే దేవుని అందలి భయభక్తులు నాకు లేకపోతే పుట్టగతులు లేకుండా పోతా నేను. కుక్క కూడా నా దగ్గరికి రాదు, నా శవం దగ్గరికి రాదు. జీవం గల దేవుడు, చాలా చాలా కేర్ఫుల్గా నువ్వు నేను ఉండాలి. యాక్చువల్లీ నా అనుదిన భాగంలో ఒక సందర్భం చదివినాను. సరే, దేవుని ఉచితం అయితే తర్వాత చూద్దాం, చాలా టైం అయిపోయింది. సో 5 సంగతులు ఇక్కడ దిక్కు చూసినాము. అంటే ఎంతకాలం వరకు నేను దేవుని అందలి భయభక్తులు ఉంచాలి అనేది చూసినాం. దాని తర్వాత దేవుని అందరి భయభక్తులు ఉంచితే నాకేం లాభం, ఉంచితే నాకు వచ్చే ఆశీర్వాదాలు ఏమై అనే సంగతి ఇంకొక 5 విషయాలు ఇక్కడ చూసినాం. సరే, దేవుడి వాక్యం దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.